ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ ఆషాఢ మాసం పనిలో బిజీగా ఉన్నారా? ఇంతకీ గోరింటాకు పెట్టుకున్నారా? రుబ్బాలి, పెట్టాలి, పండే వరకు ఉండాలి. అమ్మో, అంత టైం మా దగ్గర లేదు అంటారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూసేయండి. గోరింటాకు అరచేతికి అందాన్ని, మనసుకి ఆనందాన్ని మాత్రమే కాదండి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అదేలాగా చూద్దామా? అరచేతులకి, అరికాళ్ళకి గోరింటాకు పెట్టడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగించబడి రక్త ప్రసరణ మెరుగవుతుందట. నల్లగా మారిపోయి పుచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాయి చూసారా, అలాంటి గోళ్లకు తరచుగా గోరింటాకు పెట్టడం వల్ల వాటి ఆరోగ్యాన్ని కూడా పెంచవచ్చట. గోరింటాకులో అధికంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల గోళ్లకు, చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం గోరింటాకుని దివ్య ఔషధంగా చెప్పొచ్చు. తరచుగా గోరింటాకుని తలకు అప్లై చేయడం ద్వారా దీర్ఘకాలిక ఒత్తిళ్లు, తలనొప్పులు దూరం చేసుకోవచ్చు. అంతేకాదు, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు దూరం చేసి జుట్టుని ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. మరి ఆషాఢ మాసంలోనే గోరింటాకుకి ఇంత ప్రత్యేకత ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది, కానీ మన శరీరంలో వేడి అలాగే ఉంటుంది. ఈ గోరింటాకు మన శరీరంలో వేడిని తగ్గించి వాతావరణానికి అనుకూలంగా మార్చడమే కాకుండా సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి అన్ని మాసాల్లో కంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఆడవారు మాత్రమే గోరింటాకు పెట్టుకోవాలా అంటే కాదండి, మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. మన పెద్దవాళ్ళు గోరింటాకు వల్ల రక్త శుద్ధి, గర్భాశయ వృద్ధి జరుగుతుంది అనేవారు. అంటే గర్భాశయానికి సంబంధించిన దోషాలు తొలగించే శక్తి గోరింటాకుకి ఉంది అని చెప్పేవారు. బహుశా అందుకేనేమో స్త్రీల కోసం గోరింటాకుకి మన సాంప్రదాయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఆషాఢ మాసంలో ఒక అందమైన ఆనవాయితీ కూడా ఉంది మనకి. అదేంటంటే నవవధువు పుట్టింట గోరింటాకు పెట్టుకోవడం. తన చేతిని పండిన గోరింటాకు ఎరుపు తన భర్తకి తనపై ఉన్న ప్రేమను చూపిస్తూ తన భర్త ఆరోగ్యాన్ని, అభివృద్ధిని కాంక్షించేలా చేస్తుంది. ఇక పెళ్లికాని అమ్మాయి విషయానికి వచ్చేటప్పటికి తన చేతిలో పండిన గోరింటాకు తనకు కాబోయే భర్త గురించి కోటి కలలు వచ్చేలా చేసి తనను మురిపిస్తుంది. ఫలితంగా తనలో ఒక స్త్రీతత్వం, సున్నితత్వం అభివృద్ధి చెందుతాయి. చూశారు కదండి గోరింటాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పలేకే మన సాంప్రదాయంలో స్త్రీల పక్కనే ఒక చిన్న ప్లేస్ ఇచ్చేశారు గోరింటాక్కి కదా. సింపుల్గా చెప్పాలంటే గోరింటాకు చేతులకు, కాళ్ళకు మాత్రమే అలంకరణ కాదు, స్త్రీ తత్వానికి అలంకరణ, స్త్రీ సౌభాగ్యానికి అలంకరణ. కాబట్టి అమ్మాయిలు, ఆంటీలు తప్పకుండా గోరింటాకు పెట్టేసుకోండి, ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.